మార్నింగ్ నేను ఒక పాడ్కాస్ట్ చూసినప్పుడు దే మెన్షన్ స్టేట్మెంట్ అనమాట. ఏంటంటే ఈ మధ్య స్టూడెంట్స్ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వగానే పేరెంట్స్ కానీ సొసైటీ కానీ వాడు దేనికి పనికిరాడు అన్న లేబుల్ గుద్దేస్తున్నారు వాళ్ళ మీద. అండ్ ఇది నిజంగానే జరుగుతుంది. ఏంటంటే వాడు ఒకవేళ మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు అనుకో, ప్రైజ్ చేయడం బాగా అలవాటు అయింది. అదే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది అనుకో, మిగతా సబ్జెక్ట్లో ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ సబ్జెక్ట్ ఎందుకు ఫెయిల్ అయింది, ఎట్లా ఫెయిల్ అయింది, ఫెయిల్ అవుతావా నువ్వు, ఆ క్వశ్చన్సే రేజ్ అవుతాయి అన్నమాట. అండ్ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ సబ్జెక్ట్ పాస్ అవ్వడం వల్ల, ఆ సబ్జెక్ట్లో మంచి మార్కులు రావడం వల్ల, మంచి జీపీఏ రావడం వల్ల వాడికి ఎటువంటి యూజ్ ఉండదు. ఐ మీన్ మనీ జనరేట్ కాదు, వానికి సర్వైవల్ థింగ్స్ ఉండవు, అండ్ జాబ్ వచ్చే మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే జీపీఏని చూసి ఓడిస్తాడు, నీకు స్కిల్ ఉండాలి. అండ్ దీనికి ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నా అంటే, నిన్ననే మా కాలేజీలో యాన్యువల్ డే జరిగింది. అందులో టాప్ అంటే మంచి ర్యాంక్ జీపీఏ వచ్చిన వాళ్ళకు 2500 వర్త్ క్యాష్ ప్రైజ్ ఇచ్చారనమాట. అండ్ సేమ్ డిఫరెంట్ కాంపిటీషన్ జరిగినప్పుడు అందులో గెలిచిన వాళ్ళకు కూడా క్యాష్ ప్రైజ్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేనే క్విజ్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన, నేను జస్ట్ 3 hours స్పెండ్ చేసిన, సేమ్ 2K వచ్చింది. వాళ్ళు 6 months కష్టపడి ఆ 2.5K వచ్చింది, నేను 3 hours 2K వచ్చింది. అండ్ మా ఫ్రెండ్ వాడు ఒక ఫుడ్ స్టాల్ పెట్టి దే అండ్ మోర్ దెన్ అస్, అంటే మాకంటే ఎక్కువ వచ్చినాయి వానికి.